ఈ వీడియోలో మనం సమాంతర రేఖలు మరియు ఖండన రేఖల గురించి తెలుసుకుందాము. ప్యారలల్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ముందుగా మనం సమాంతర రేఖల గురించి తెలుసుకుందాము. వీటిని ఇంగ్లీష్లో ప్యారలల్ లైన్స్ అంటాము. అంటే ఒకే తలానికి చెందిన రెండు పరస్పరం ఖండించుకోని రేఖలను సమాంతర రేఖలు అంటాము. ఇక్కడ చూడండి, ఏబి అనే ఒక రేఖాఖండం ఉంది. అదేవిధంగా పీక్యూ అనే మరొక రేఖాఖండం ఉంది. వీటిని మనం రేఖ ఎం మరియు రేఖ ఎన్ అని కూడా అనవచ్చు. అయితే ఈ రెండు రేఖలను గమనించారా? ఏ విధంగా ఉన్నాయి? ఇవి ఎక్కడైనా ఖండించుకుంటున్నాయా? లేదు. అదేవిధంగా ఈ రేఖలకు ఇరువైపులా రెండు బాణం గుర్తులు ఉన్నాయి. చూసారా? వీటి అర్థం ఏమిటి అంటే ఈ రేఖలను మనం రెండు వైపులు కూడా పొడిగించుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు ఒకవేళ ఈ రేఖలను మనం అటువైపు ఇటువైపు రెండు వైపులు పొడిగించినట్లయితే ఇవి ఎప్పుడైనా ఖండించుకుంటాయా? ఖండించుకోవు. కాబట్టి ఈ విధంగా ఎప్పటికీ ఖండించుకొని రేఖలను మనం సమాంతర రేఖలు అంటాము. ఇక్కడ ఎం, ఎన్ రేఖలు సమాంతరంగా ఉన్నాయి అనే సంబంధాన్ని చూడండి. ఎం మరియు ఎన్కు మధ్యలో మనము ఈ విధంగా రెండు నిలువు గీతలను పెట్టినట్లయితే వీటిని మనం సమాంతర రేఖలు అని చెప్పడానికి ఈ విధంగా సూచిస్తాము. అదేవిధంగా ఏబి రేఖాఖండము మరియు పీక్యూ రేఖాఖండానికి కూడా మధ్యలో ఈ విధంగా మనం పెట్టవచ్చు. అప్పుడు ఈ రెండు రేఖలు కూడా సమాంతరంగా ఉన్నాయి అనే అర్థం వస్తుంది. అయితే వీటిని మనం ఏ విధంగా చదువుతాము అంటే ఎం ఎన్కు సమాంతరము అని మనం చదవచ్చు. అదేవిధంగా ఏవైనా రెండు రేఖలు సమాంతరంగా ఉంటే వాటి మధ్య దూరం అనేది సమానంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎం మరియు ఎన్ రేఖల మధ్య దూరం అనేది ఈ విధంగా ఉంది. మొదట్లో ఈ దూరం అనేది చివరి వరకు వచ్చే వరకు కూడా ఇంతే దూరం ఉంది. కాబట్టి ఈ రెండు రేఖల మధ్య దూరం అనేది ఎప్పటికీ సమానంగా ఉంటుంది. ఇటువంటి రేఖల్ని మనం సమాంతర రేఖలు అంటాము. అయితే ఇక్కడ సమాంతర రేఖలకు ఉదాహరణలు చూడండి. మొదటి దాంట్లో రైలు పట్టాలు ఉన్నాయి. వీటిని మనము నిత్య జీవితంలో ఒకసారైనా చూసే ఉంటాము. ఈ రేఖలు చూడండి ఏ విధంగా ఉన్నాయి. వీటిని ఎంత పొడిగించినా సరే ఎప్పటికీ కలవవు. అదేవిధంగా రెండవ చూడండి, నిచ్చెన. ఈ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి ఖండించుకోవడం లేదు. మూడవది చూస్తే స్కేల్ యొక్క అంచులను చూసినట్లయితే ఇవి కూడా ఎప్పటికీ ఖండించుకోవు. అదేవిధంగా ఈ రెండు రేఖల మధ్య దూరం అనేది మొదట్లో ఎంత ఉందో చివరి వరకు కూడా అంతే ఉంది. ఇప్పుడు మనం ఖండన రేఖల గురించి తెలుసుకుందాము. ఈ ఖండన రేఖలను ఇంగ్లీష్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. అంటే ఒక ఉమ్మడి బిందువును కలిగిన ఒకే తలానికి చెందిన రెండు రేఖలను ఖండన రేఖలు అంటాము. ఇక్కడ చూడండి, రెండు రేఖలు ఈ విధంగా ఉన్నాయి. వీటిని మనం పీక్యూ అనుకుందాము. ఈ పీక్యూ రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. దీనిని మనం ఎం అనుకుందాము. ఈ విధంగా ఖండించుకునే రేఖలను మనం ఖండన రేఖలు అంటాము. ఇక్కడ చూడండి, పి, క్యూ రేఖలు ఎం అనే ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. రెండు రేఖలు ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకుంటున్నప్పుడు అవి కోణాలను ఏర్పరుస్తాయి. ఈ కోణాలు అనేది 0 డిగ్రీల నుంచి 180 డిగ్రీల మధ్యలో ఏ కోణంలో అయినా ఉండవచ్చు. ఇప్పుడు మనం ఖండన రేఖలకు ఉదాహరణలు చూద్దాం. చూడండి, మొదటి దాంట్లో కత్తెర యొక్క అంచులను చూసారా? వాటి వద్ద ఏర్పడిన రేఖలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ రేఖలు అనేది ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. అదేవిధంగా రోడ్ల కోడలను చూసినట్లయితే ఇవి కూడా ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. కాబట్టి ఇవి మనకు ఖండన రేఖలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఈ క్రింది రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటున్నాయా? వాటిని సమాంతర రేఖలు అనవచ్చా? ఇక్కడ చూడండి, పి మరియు క్యూ రేఖలు ఈ విధంగా ఉన్నాయి. అయితే వీటిని ఇక్కడ చూసినట్లయితే ఇవి ఖండించుకుంటున్నాయా? ఖండించుకోవటం లేదు. అయితే మనం వీటిని సమాంతర రేఖలు అనవచ్చా? అనలేము. ఎందుకంటే పీక్యూ రేఖల మధ్య మొదట్లో ఎంత దూరం అయితే ఉందో చివరి వరకు వెళ్ళేసరికి ఆ దూరం అనేది తగ్గుతూ వచ్చింది. కాబట్టి వీటిని మనం సమాంతర రేఖలు అనలేము. మరి
ఇవి ఖండించుకోవడం లేదు కదా! మరి వీటిని ఏమంటాము అంటే, ఈ పీక్యూ రేఖలను బాగా గమనించినట్లయితే వాటికి ఇరువైపులా బాణం గుర్తులు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమిటి? వీటిని 2 వైపులు కూడా మనం పొడిగించుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు మనం పీని ఈ విధంగా పొడిగిద్దాం. అదే విధంగా క్యూని కూడా ఈ విధంగా పొడిగించినప్పుడు చూడండి, ఈ 2 రేఖలు ఓ అనే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. కాబట్టి వీటిని మనము ఖండన రేఖలు అనవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? 2 రేఖలు ఈ విధంగా ఎప్పటికీ ఖండించుకోకుండా ఉంటే వీటిని మనం సమాంతర రేఖలు అంటాము. అదేవిధంగా 2 రేఖలు ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని మనం ఖండన రేఖలు అంటామని తెలుసుకున్నాము.